అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం ఆదికాండం నుండి దినవృత్తాంతాల మొదటి గ్రంథం వరకు ప్రతి అధ్యాయాన్ని, ప్రతి వచనాన్ని చదువుకుంటూ వచ్చాం. ఈరోజు దినవృత్తాంతాల రెండో గ్రంథం చదువుకోబోయే ముందు దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో ఏం చదివాము అనేది జ్ఞాపకం చేసుకుందాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో దావీదు రాజైన దగ్గర నుండి దావీదు చనిపోయేంత వరకు మనం ముఖ్యంగా ఏ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. దావీదు జీవితంలో అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఫ్యూచర్లో మెస్సయ్య దావీదు వంశం నుండి వస్తాడు అని దేవుడు దావీదుతో చేసుకున్న నిబంధన. అలాగే యెరూషలేములో దేవాలయం కట్టాలి అనే దావీదు కోరిక, దానికోసం దావీదు ఏమేమి సిద్ధపరిచాడు, ఇవన్నీ కూడా దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో మనం చదువుకున్నాం. ఈరోజు మనం దినవృత్తాంతాల రెండో గ్రంథం మొదటి అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా, దావీదు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాలు ఈ రెండవ దినవృత్తాంతాల గ్రంథంలో మనం చదువుకుంటాం. మొదటి దినవృత్తాంతాలేమో సమూయేలు 2 పుస్తకాల యొక్క సమ్మరి, రెండవ దినవృత్తాంతాలేమో రాజుల 2 పుస్తకాల యొక్క సమ్మరి. దావీదు తాను బ్రతుకున్నప్పుడే సొలొమోను రాజుగా ప్రకటించాడు. అయితే స్థిరపరచబడగా అనే పదం ఎందుకు రాయబడింది అంటే, సొలొమోనుకి వ్యతిరేకంగా దావీదు కుమారుడైన అదోనియా రాజ్యానికి రాజు కావాలి అని ప్రయత్నించడం, ఫైనల్గా దేవుడు సొలొమోన్నే రాజుగా చేయడం, ఇవన్నీ కూడా మన రాజుల మొదటి గ్రంథంలో చదువుకున్నాం కదా. అందుకే ఇక్కడ స్థిరపరచబడగా అనే పదం రాయబడుతుంది. జస్ట్ ఏదో మామూలుగా రాజు అయ్యాడని కాదు, ఆ ఆటంకాలన్నీ దాటుకుని రాజుగా స్థిరపడ్డాడు అందని అర్థం. స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహు ఘనమైన రాజుగా చేసెను. ఎంత ఘనుడిగా చేశాడు చదువుకుంటూ వెళ్దాం. యెహోవా సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారము గిబియోను నందు ఉండెను గనక. సమాజపు గుడారం అంటే ప్రత్యక్ష గుడారం. దేవుడి మందసాన్ని అయితే యెరూషలేముకు తీసుకొచ్చారు. దావీదు యెహోవా మందసాన్ని యెరూషలేముకు తీసుకొచ్చాడు అని అంత ముందే మనం చదువుకున్నాం. మందసం అయితే యెరూషలేములో ఉంది, కానీ ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన మిగతావి అంత ముందుండే బలిపీఠం ఇవన్నీ కూడా గిబియోన్లోనే ఉన్నాయి. యెరూషలేములో ఇంకా దేవాలయం కట్టలేదు కాబట్టి దేవుడికి సంబంధించిన ముఖ్యమైన ఆరాధన అంతా కూడా గిబియోన్లోనే జరుగుతుంది. అంత ముందు ఏదైతే బలిపీఠం చేశారో మోషే కాలంలో ఆ బలిపీఠం దగ్గరే జరుగుతుంది అందని అర్థం. అక్కడ గిబియోన్లోనే ఉంది కనుక సొలొమోను సహస్రాధిపతులకును శతాధిపతులకును న్యాయాధిపతులకును ఇజ్రాయేలీల పితరుల ఇండ్లకు పెద్దలైన వారందరికీ అనగా ఇజ్రాయేలీల అందరికీ ఆజ్ఞ ఇయ్యగా సమాజకులందరూ సొలొమోనుతో కూడా కలిసి గిబియోను నందుండు బలిపీఠము నద్దకు పోయిరి. సొలొమోను రాజైన తర్వాత కృతజ్ఞతగా బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలులు అర్పించాలి అనుకుంటున్నాడు. దానికోసం ఎవరెవరైతే తన దగ్గర నాయకులు ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసుకుని గిబియోన్ దగ్గరికి వచ్చాడు. ఆ గిబియోన్లో బలిపీఠం దగ్గరికి వచ్చాడు. దావీదు దేవుని మందసమును కిర్యత్యారీము నుండి తెప్పించి యెరూషలేమునందు దాని కొరకు గుడారము వేసి తాను సిద్ధపరిచిన స్థలమున ఉంచెను. హూరు కుమారుడైన ఊరికి పుట్టిన బెసలేలు చేసిన ఇత్తడి బలిపీఠము అక్కడ యెహోవా నివాస స్థలము ఎదుట ఉండగా సొలొమోనును సమాజపు వారును దాని యొద్ద విచారణ చేసిరి. ఎప్పుడు బలు అర్పించాలన్నా దేవుడికి కృతజ్ఞతగా కానీ, నైవేద్యంగా కానీ, పాప పశ్చాత్తాపం కోసం కానీ, దేవుడితో ఎప్పుడు మాట్లాడాలన్నా కానీ బలిపీఠం దగ్గరికి రావాలి కదా. కాబట్టి వీళ్ళందరూ కూడా గిబియోనుకు వచ్చారు. దేవుడి మందసం మాత్రం యెరూషలేములో ఉంది. దేవాలయం కట్టడం కోసం దాన్ని యెరూషలేముకు తీసుకొచ్చారు. సమాజపు గుడారం ముందర అంటే ఆ గిబియోన్లో ఉండే ప్రత్యక్ష గుడారం ముందలుండే బలిపీఠం దగ్గర యెహోవా సన్నిధి నుండి ఇత్తడి బలిపీఠము నద్దకు సొలొమోను పోయి దాని మీద 1000 దహన బలులను అర్పించాను. రాజయ్యాడు కదా, కృతజ్ఞతతో అన్ని బలులు అర్పించాడు. ఆ రాత్రి అందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇయ్యగోరుదువో దాన్ని అడుగుమని సెలవీయగా, నేను నీకేం చేయాలని నువ్వు ఆశిస్తున్నావు, నా నుండి నీకేం కావాలి, ఏం కావాలో అడుగు అని చెప్పి దేవుడు సొలొమోను అడుగుతున్నాడు. సొలొమోను దేవునితో ఈలాగు మనవి చేశాను, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు గనుక దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. దావీదుకు చేసిన వాగ్దానం అంటే ఏంటి? దావీదు వంశాన్ని ఎప్పటికీ కూడా అధికారంలో ఉండేలా చేస్తాను, ఎందుకంటే ఆ దావీదు వంశం నుండే యేసుక్రీస్తు రావాలి అనే ఒక వాగ్దానం ఉంది కదా. ఆ వాగ్దానాన్ని స్థిరపరచు అంటే నా రాజ్యాన్ని స్థిరపరచు. నేల ధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కబెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయుము.
ఎంతమంది జనాభా ఉన్నారు కదా, నేల ధూళి అంత విస్తారమైన జనం అన్నాడు చూడండి. ఎంత గొప్పగా నువ్వు ఇజ్రాయిల్ని చేశావు, వాళ్ళందరినీ కూడా ఏలడానికి పరిపాలించడానికి నాకు జ్ఞానాన్నివ్వు తెలివినివ్వు అని దేవుణ్ణి అడిగాడు సొలొమోను. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగూ సెలవిచ్చాను, నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన న్యాయమును తెలివిని అడిగి ఉన్నావు. నా జనులు అన్నాడు చూడండి దేవుడు. నా జనులని మంచిగా పరిపాలించడానికి నువ్వు జ్ఞానాన్ని తెలివిని అడిగావే, నీ హృదయాన్ని నేను గుర్తిస్తున్నాను, నీ హృదయం మంచిది అని దేవుడు చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు, కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును, నీకన్నా ముందుగా ఉన్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకు ఇచ్చేదను అని చెప్పాను. కేవలం జ్ఞానాన్ని తెలివిని మాత్రమే కాదు, అంత ముందు కానీ ఆ తర్వాత కానీ ఎవరికీ లేనంత ఐశ్వర్యం, ఎవరికీ లేనంత ఘనత, సొమ్ము, బంగారం, వెండి, ఆస్తి అదంతా కూడా నేను నీకు ఇస్తాను అని చెప్పి దేవుడు సొలొమోన్ని ఆశీర్వదించాడు. దావీదు యొక్క మిగతా కుమారులందరూ కూడా రాజ్యం కోసం అనేక తప్పులు చేయడం, అనేక మందిని చంపడం ఇలాంటివి చాలా చేశారు. అయితే దావీదు కుమారుడైన సొలొమోను మాత్రం నేనే అధికారంలో ఉండాలి, నాకు అధికారాన్ని ఇవ్వు, లేదా ఆస్తి ఇవ్వు, లేదా నా శత్రువులను చంపే, ఇలాంటివేవి కోరకుండా జనాలను మంచిగా పరిపాలించడానికి, నీతి న్యాయాల ప్రకారంగా పరిపాలించడానికి జ్ఞానాన్ని ఇవ్వు అని దేవుడిని అడిగాడు. కాబట్టి దేవుడు దానికి మెచ్చి విశ్వాసులందరూ కూడా దేవుణ్ణి ఇలాగే అడగాలి, ఆత్మీయ సంబంధమైన విషయాల్ని అడగాలి అనే దానికి ఒక గుర్తుగా మనందరికీ కూడా అది జ్ఞాపకంగా ఉండడానికి కేవలం జ్ఞానాన్ని తెలివిని మాత్రమే కాదు, ఐశ్వర్యాన్ని ఘనతని సొమ్ముని ప్రతి దాన్ని కూడా దేవుడు సొలొమోనుకి దయచేస్తున్నాడు. పిమ్మట సొలొమోను గిబియోన్లో ఉండు సమాజపు మందిరపు గుడారము ఎదుటనున్న బలిపీఠము విడిచి యెరూషలేము వచ్చి ఇజ్రాయేళ్లను ఏలుచుండెను. ఆ గిబియోన్ నుండి మరలా యెరూషలేంకి వచ్చాడు. అక్కడ దేవుడికి కృతజ్ఞతగా బలు అర్పిద్దాం అని చెప్పి వెళ్ళాడు సొలొమోను. ఫైనల్గా వచ్చేటప్పుడు ఒక గొప్ప తెలివైన రాజుగా తిరిగి వచ్చాడు. సొలొమోను రథములను గుర్రపు రౌతులను సమకూర్చెను. 1400 రథములను 12,000 గుర్రపు రౌతులను అతనికి ఉండెను. వీరిలో కొందరిని అతడు రథములుండు పట్టణముల్లో ఉంచెను, కొందరిని తన రాజసన్నిధిని ఉండుటకు యెరూషలేములో ఉంచెను. రాజు యెరూషలేమునందుండు వెండి బంగారములను రాళ్లంత విస్తారముగాను సరళమ్రాణులు అను షెఫేలా ప్రదేశమున మేడి చెట్లంత విస్తారముగాను సమకూర్చెను. రాళ్ళకి బంగారానికి వెండికి తేడా లేనంతగా అంత గొప్పగా ఐశ్వర్యం అనేది సొలొమోను కాలంలో ఇవ్వబడింది అని దాని అర్థం. సొలొమోనుకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి. వారు ఐగుప్తు నుండి కొని తెచ్చిన రథం ఒకింటికి 600 తులముల వెండియు, గుర్రం ఒకింటికి 150 తులముల వెండియు ఇచ్చిరి. హిత్తీయుల రాజుల అందరి కొరకును సిరియా రాజుల కొరకును వారు ఆ ధరకే దాన్ని తీసుకొంటిరి. ఇవన్నీ కూడా చెప్పడానికి గల కారణం ఏంటంటే సొలొమోను కాలంలో జనాలకు కానీ రాజ్యానికి కానీ రాజుకు కానీ ఆస్తికి కానీ సైన్యానికి కానీ దేనికి కానీ లోటు లేదు. ఏది కావాలనుకుంటే అది సంపాదించుకునేలాగా సొలొమోనుకి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు అని దాని అర్థం. అలాగే సొలొమోన్లో అక్కడక్కడ కొన్ని తప్పులు ఎలా ఉన్నాయి, ప్రతి విషయంలోనూ ఎక్కువగా ధనాన్ని సంపాదించడం విషయంలోనూ, ఐగుప్తుతో వ్యాపారాలు జరపడం విషయంలోనూ, ఐగుప్తు రాజు యొక్క కుమార్తెను పెళ్లి చేసుకోవడం విషయంలోనూ సొలొమోన్లో ఏ తప్పులు ఉన్నాయి అనేది కూడా రాజుల గ్రంథాల్లో మనం క్లియర్గా చదువుకున్నాం. ఎలా అయితే దినవృత్తాంతాల్లో దావీదులో ఉన్న తప్పులు కాకుండా దేవాలయానికి సంబంధించి ఏవేవైతే ఉంటాయో, రాజ్యానికి పరలోక రాజ్యానికి సంబంధించిన ఏవైతే ఉంటాయో అలాంటి వాటి గురించే మనం మాట్లాడుకున్నాం. అలాగే సొలొమోను గురించి కూడా సొలొమోను జీవితంలో జరిగిన ప్రతిదీ మనం మాట్లాడుకోం. కానీ ఏవైతే దేవాలయానికి సంబంధించినవి ఉంటాయో, ఏవైతే ఇజ్రాయెల్ రాజ్యానికి ఫ్యూచర్లో రాబోయే పరలోక రాజ్యానికి సంబంధించినవి ఉంటాయో అవి మాత్రమే ఈ 2వ దినవృత్తాంతాల గ్రంథంలో మనం చదువుకుంటాం అనేది మీరు గమనించండి. దావీదు గురించి సొలొమోను గురించి ఇంకా ఎక్కువ విషయాలు, వాళ్ళ జీవితం మొత్తం కూడా కావాలి అంటే ఏవి తప్పులు ఏవి మంచి విషయాలు అని వాళ్ళ జీవితం మొత్తం కూడా కావాలి అంటే ఎలాగో సొలొమోను పుస్తకాలు రాజుల పుస్తకాలు మనం చదువుకుంటాం. ఈ దినవృత్తాంతాల గ్రంథం అనేది మరలా వాళ్ళ చరిత్రను పూర్తిగా చెప్పడానికి కాదు, కానీ ఫ్యూచర్లో రాబోయే మెస్సేను గుర్తెచ్చుకోవడానికి, ఫ్యూచర్లో స్థాపింపబోయే పరలోకాన్ని గుర్తెచ్చుకోవడానికి రాయబడుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎస్పెషల్గా ఈ
ఈ రెండో దినవృత్తాంతాల గ్రంథం అనేది ఎందుకు రాయబడుతుంది అంటే, దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో దావీదుతో దేవుడు ఒక నిబంధన చేసుకున్నాడు. దావీదు వంశం నుండి మెస్సయ్య వస్తాడు, నిత్యమైన రాజ్యాన్ని, నిత్యమైన ఆరాధనని అతడు స్థిరపరుస్తాడు అని మనం చదువుకున్నాం కదా. ఈ రెండో దినవృత్తాంతాలు మొత్తం కూడా దావీదు నుండి వచ్చిన ఏ రాజు అయినా కానీ మెస్సయ్యగా ఉండడానికి అర్హుడా కాదా, మెస్సయ్యనా కాదా అని మనం పరిశీలించుకుంటూ వెళ్తాం. ఈ దినవృత్తాంతాల గ్రంథం అనేది ఎప్పుడు రాయబడింది? యేసుక్రీస్తు వారు రాకముందు కదా, బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వం కదా. దావీదు నుండి వచ్చిన ఏ రాజులు కూడా మెస్సయ్య కాదు. చాలా మంది రాజులు వచ్చారు, బబులోను చెర కూడా వచ్చింది, మరలా బబులోను చెర నుండి తిరిగి వచ్చి కూలిపోయిన దేవాలయాన్ని మనం మరలా నిర్మించుకున్నాం. అయినా కానీ మెస్సయ్య ఇంకా రాలేదు. ఎప్పుడో వచ్చాడో అని మీరు భ్రమపడకండి. ఇంకా మెస్సయ్య రాలేదు, ఫ్యూచర్లో వస్తాడు. మీరు విశ్వాసం కలిగి ఉండండి. దావీదు నుండి వచ్చిన ఏ రాజు కూడా మెస్సయ్య కాదు, ఫ్యూచర్లో వస్తాడు. కావాలంటే పరిశీలించుకుంటూ వెళ్దాం. ప్రతి రాజుని, దావీదు తర్వాత వచ్చిన ప్రతి రాజుని మనం పరిశీలించుకుంటూ వెళ్దాం అని యేసుక్రీస్తుని అన్వేషించే ఉద్దేశంతో, యేసుక్రీస్తుని చూపించే ఉద్దేశంతో ఈ దినవృత్తాంతాల గ్రంథం అనేది రాయబడింది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత ఎవరెవరైతే ఈ దినవృత్తాంతాల పుస్తకాలు మరలా చదివారో వాళ్ళందరికీ కూడా యేసుక్రీస్తు వారే నిజమైన మెస్సయ్య అని ఆ తర్వాత అర్థమైంది వాళ్ళందరికీ కూడా అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా చదివిన దాంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 2వ అధ్యాయం. సొలొమోను యెహోవా నామఘనత కొరకు ఒక మందిరమును, తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవలెను అని తీర్మానము చేసుకొని బరువులు మోయుటకు 70,000 మందిని, కొండల మీద మానులు కొట్టుటకు 80,000 మందిని ఏర్పరచుకొని వారి మీద 3,600 మందిని అధిపతులుగా ఉంచెను. లక్షల మందిని పనివారుగా పెడుతున్నారు. దేనికోసం? దేవుడి మందిరం, యెరూషలేము మందిరం నిర్మించడానికి, అలాగే తన కొరకు కూడా ఒక నగరాన్ని కట్టించుకోవడానికి, అంటే రాజ్య బాధ్యతలు నెరవేర్చడానికి. సొలొమోను తూరు రాజైన హీరామునొద్దకు దూతల చేత ఈ వర్తమానం పంపెను. నా తండ్రి అయిన దావీదు నివాసమునకై ఒక నగరును కట్టతలచి ఉండగా నీవు అతనికి సరళమ్రాణులను సిద్ధము చేసి పంపించినట్లు నాకును దయచేసి పంపించుము. అంతకుముందు దావీదు కూడా ఈ హీరాము దగ్గర నుండే సరళమ్రాణులు, ఆ చెక్కలు అవన్నీ కూడా తెప్పించాడు. దావీదు నగరం, యెరూషలేము పట్టణ నిర్మాణానికి, అలాగే దేవాలయానికి సంబంధించి కూడా చాలా తెప్పించి ఉంచాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, దావీదు ఎంత సంపద, ఎన్ని సరళమ్రాణులు, ఎన్ని వృక్షాలు అవన్నీ కూడా సిద్ధం చేశాడని. ఇంకా కావాలి నాకు, ఎలా అయితే నువ్వు నా తండ్రికి సహాయం చేశావో నాకు కూడా సహాయం చేయి. నా దేవుడైన యెహోవా సన్నిధిని సుగంధ వర్గములను ధూపం వేయుటకును, సన్నిధి రొట్టెలను నిత్యము ఉంచుటకును, ఉదయ సాయంకముల యందు, విశ్రాంతి దినముల యందు, అమావాస్యల యందు, మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవముల యందు ఇజ్రాయేలీలు నిత్యము అర్పింపవలసిన దహన బలులను అర్పించుటకును, ఆయన నామ ఘనత కొరకు మందిరం ఒకటి ఆయనకు ప్రతిష్టము చేయబడినట్లుగా నేను దాన్ని కట్టింపబోచున్నాను. ఇవన్నీ కూడా యెరూషలేము దేవాలయంలో జరిగే పనులు. మేము దేవాలయం నిర్మించుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ కూడా నాకు పంపు అని సొలొమోను అడుగుతున్నాడు. నేను కట్టించు మందిరము గొప్పదిగా ఉండును. మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు గనుక ఆకాశములను, మహా ఆకాశములను ఆయన్ను పట్టజాలవు. ఆయనకు మందిరము కట్టించుటకు చాలినవాడెవడు? ఆయన సన్నిధిని, ఆయన మందిరమును కట్టించుటకైనను నేనేమాత్రపు వాడను? ధూపము వేయుటకే నేను ఆయనకు మందిరము కట్టదలచి ఉన్నాను. ఈ 6వ వచనం చాలా ఇంపార్టెంట్ అండి. దేవాలయం కడుతున్నప్పటికీ కూడా దావీదుకి కానీ సొలొమోనుకి కానీ మూఢనమ్మకాలు లేవు. చూడండి, అంటే దేవుడు ఇక్కడ మాత్రమే ఉంటాడు అనే మూఢనమ్మకాలు లేవు. కేవలం దేవుడిని ఆరాధించడానికి, దేవుడికి బలు అర్పిస్తానికి, జనాలందరూ కూడా దేవుడి గురించి తెలుసుకోవడానికి, అందుకోసమే ఈ దేవాలయం కట్టుకుంటున్నాం. కానీ దేవుడేమి ఈ దేవాలయంలో ఉంటాడని కాదు. ఆకాశం మహాకాశాలు పట్టజాలం దేవుడు ఈ దేవాలయంలో ఎలా పడతాడు? కేవలం ఆయన గురించి జ్ఞాపకం తెచ్చుకోవడానికి, ఆ కార్యక్రమాలు చేయడానికి మాత్రమే మేము దేవాలయాన్ని కట్టుకుంటున్నాము. నా తండ్రి అయిన దావీదు నియమించి యూదా దేశములోను, యెరూషలేములోను నా యొద్ద ఉంచిన ప్రజ్ఞగల వారికి సహాయకుడై ఉండి బంగారముతోను, వెండితోను, ఇత్తడితోను, ఇనుముతోను, ఓద నూలుతోను, ఎర్ర నూలుతోను, నీలి నూలుతోను చేయు పనియు, అన్ని విధముల చక్కడపు పనియు నేర్చిన ప్రజ్ఞగల మనుషునొకడిని నా యొద్దకు పంపుము. వీటన్నిటిని కూడా చేయడానికి బాగా ఎక్స్పీరియన్స్ కలిగిన ఒక వ్యక్తిని కూడా నా దగ్గరికి పంపించు, అనుభవం ఉన్న వ్యక్తిని నా దగ్గరికి పంపించు అని అడుగుతున్నాడు. మరియు లెబనోన్ నందు మానులు కొట్టుటకును మీ పనివారు నేర్పుగలవారు అని నాకు తెలిసే ఉన్నది. కాగా
లెబనోన్ నుండి సర్లపు మానులను, దేవదారు మానులను, చందనపు మానులను నాకు పంపుము. నేను కట్టింపబోవు మందిరము గొప్పదిగాను ఆశ్చర్యకరమైనదిగాను ఉండును కనుక నాకు మానులు విస్తారముగా సిద్ధపరచుటకై నా పనివారు మీ పనివారితో కూడా పోవుదురు. మానులు కొట్టు మీ పనివారికి 400 గరిసెలు దంచిన గోధుమలను, 800 పుట్ల యవలను, 140 పుట్ల ద్రాక్ష రసమును, 140 పుట్ల నూనెను ఇచ్చేదను. ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ రాజ్యంలో దొరికేవి. కాకపోతే ఆ చెక్కలు, ఆ సర్లపు మానులు అవి కూడా ఇజ్రాయెల్ దేశంలో దొరకవు. మీకు విస్తారమైన ఆహారాన్ని అవన్నీ కూడా మేము ఇస్తాము. మాకేమో మీరు ఈ చెక్కలు వుడ్డు, అలాగే పనిచేసే వాళ్ళని, అలాగే ఒక మంచి నేర్పరి అయిన వాడిని, మీరు మాకు ఇవన్నీ కూడా ఇవ్వండి, మేము మీకు అవన్నీ కూడా ఇస్తాము అన్నట్టుగా సొలొమోను ఆ హీరామును అడుగుతున్నాడు. అప్పుడు తూరు రాజైన హీరాము సొలొమోనుకు రాసి పంపిన ఉత్తరం ఏదనగా, యెహోవా తన జనమును స్నేహించి నిన్ను వారి మీద రాజుగా నియమించి ఉన్నాడు. యెహోవా ఘనత కొరకు ఒక మందిరమును, నీ రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టించుటకు తగిన జ్ఞానమును తెలివిగల బుద్ధిమంతుడైన కుమారుణ్ణి రాజైన దావీదునకు దయచేసిన భూమ్యాకాశములకు సృష్టికర్తయగు ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవా స్తుతినందును గాక. ఇదిగో దావీద్ తర్వాత తెలివైన నువ్వు రాజుగా అవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది అని సొలొమోనును బట్టి దేవుడి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. తెలివియు వివేచనయు గల హూరాము అన్నొక చురుకైన పనివాన్ని నేను నీ యొద్దకు పంపుచున్నాను. రాజుల గ్రంథంలోనేమో హీరాము అని ఉంటుంది, ఇక్కడేమో హూరాము అని ఉంటుంది. రెండు కూడా ఒకటే పేరు, ఒకటే వ్యక్తి అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అతని నీ యొద్దకు పంపుతున్నాను. అతడు దాను వంశపురాలకు ఒక స్త్రీకి పుట్టిన వాడు. వాని తండ్రి తూరు సంబంధమైన వాడు. అతడు బంగారముతోను, వెండితోను, ఎత్తడితోను, ఇనుముతోను, రాళ్లతోను, మానులతోను, ఊదా నూలుతోను, నీరి నూలుతోను, సన్నపు నూలుతోను, ఎర్ర నూలుతోను పని చేయగల నేర్పరి అయిన వాడు. బాగా అనుభవం కలిగిన వాడు, మంచి పని కలిగిన వాడు. సకల విధముల చెక్కడపు పనుల యందును మచ్చులు కల్పించుట యందును యుక్తి కలిగి నీ పనివారికి నీ తండ్రి అయిన దావీదు అను నా ఏలినవాడు నియమించిన ఉపాయశాలులకును సహకారి అయి వాటన్నింటినీ నిరూపించుటకు తగిన సామర్థ్యము గలవాడు. నువ్వు అక్కడక్కడ ఏవేవైతే పనులు చేయాలనుకుంటున్నావో వాటన్నింటికి కూడా ఇతడు మంచిగా సెట్ అవుతాడు. ఇప్పుడు నా ఏలినవాడు చెప్పి ఉన్న గోధుమలను, యవలను, నూనెను, ద్రాక్షరసమును నీ సేవకుల చేతికిచ్చి వారిని సాగనంపిన ఎడల మేము నీకు కావలసిన మానులన్నీయు లెబనోనందు కొట్టించి వాటిని నీ కొరకు సముద్రం మీద తెప్పలుగా యొప్పేకు తీసుకుని వచ్చేదము. తరువాత నీవు వాటిని యెరూషలేమునకు తెప్పించుకొనవచ్చును అని రాశాను. సొలొమోను చెప్పిన దానికి అతడు ఒప్పుకున్నాడు. అలాగే ఒక మంచి నేర్పరి అయిన పనివాడిని కూడా పంపించారు. వీళ్ళిద్దరికి మధ్య డీల్ కుదిరింది. ఇంకా దేవాలయానికి సంబంధించినన్ని కూడా వస్తూ ఉన్నాయి. మెటీరియల్ అంతా కూడా గ్యాదర్ అవుతుంది, ఇంకా కట్టడమే ఆలస్యం అన్నట్టు. సొలొమోను తన తండ్రి అయిన దావీదు ఇజ్రాయేలు దేశమందుండిన అన్యజాతి వారందరినీ ఎన్నిక వేయించి ఎన్నిక ప్రకారము వారిని లెక్కింపగా వారు 153,600 మంది అయిరి. వీరిలో బరువులు మోయుటకు 70,000 మందిని, పర్వతముల యందు మానులు కొట్టుటకు 80,000 మందిని, జనముల మీద అధిపతులుగా నుంచి పనిచేయించుటకు 3,600 మందిని అతడు ఏర్పరిచెను. పని వాళ్ళందరినీ కూడా సిద్ధపరిచాడు. ఇంకా రాజుల గ్రంథంలో అయితే వాళ్ళందరినీ కూడా పోషిస్తున్నాడు. అలాగే వంతుల వారీగా, ఒక నెల వీళ్ళైతే ఇంకొక నెల వాళ్ళు, ఇంకొక నెల వాళ్ళు అన్నట్టుగా వంతుల వారీగా వాళ్ళు పనిచేయడానికి పెట్టాడు. వాళ్ళ మీద భారం పడుతున్నప్పటికీ డబ్బో, ఆస్తో, ఆహారమో అవన్నీ కూడా ఇచ్చి ఆ భారం అధిక భారం అవ్వకుండా, ఎలాగో సొలొమోను జ్ఞానం ఉంది కాబట్టి అవన్నీ కూడా మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. ఆ తర్వాత సొలొమోను తర్వాత కాలంలో వచ్చిన రాజులు ఈ భారాన్ని సరిగ్గా మెయింటైన్ చేయలేకపోవడం వల్ల, ఇజ్రాయెల్ మీద ఎక్కువగా భారం పడడం వల్ల ఇజ్రాయెల్ దేశం అనేది రెండుగా విడిపోయింది. యోధా రాజ్యంగా, ఇజ్రాయెల్ రాజ్యంగా అని కూడా మనం రాజుల గ్రంథంలో చదువుకున్నాం. అదంతా కూడా ఒక పక్కన గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికి సొలొమోను తెలివైనడు కాబట్టి వాళ్ళ మీద భారం పడుతుంది, కానీ అధిక భారం అవ్వకుండా ఎలాగోలా వాళ్ళకి ఆహారమో, డబ్బు అవన్నీ కూడా ఇచ్చి మెయింటైన్ చేస్తున్నాడు. నిర్మాణం అయితే ఆగకుండా పనిచేస్తున్నాడు అని దాని అర్థం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 3వ అధ్యాయం. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున, యోబూసీయుడైన వర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్ట ఆరంభించెను. ఫైనల్గా యెహోవా మందిరం లేదా యెరూషలేం మందిరం లేదా సొలొమోను మందిరం కట్టడం అనేది ఆరంభం అవుతుంది. ఇది ఎక్కడ అనేది కూడా వీడియోతో సహా మన రాజుల గ్రంథంలో చూసాం. ఆ యెరూషలేముకి, ఆ దావీదుపురానికి దగ్గరలోనే ఎత్తైన కొండ మీద
మీద ఈ దేవాలయ నిర్మాణం అనేది జరుగుతుంది. ఏ కొండ మీద అయితే యెరూషలేము మందిరం నిర్మింపబడుతుందో ఆ కొండ మీదే అబ్రహాము ఇస్సాకుని బలిగా అర్పింపబోయాడు. అలాగే ఇజ్రాయెల్ అందరూ కూడా చనిపోతున్నప్పుడు దావీదు అక్కడ బలర్పించి పశ్చాత్తాపడి జనాలు చనిపోకుండా ఆపాడు. ఇవన్నీ కూడా మనం అంతకుముందు చదువుకున్నాం. అలాగే అదే కొండ మీద తర్వాత కాలంలో యేసుక్రీస్తు వారి శిలువ మరణం కూడా జరిగింది. అక్కడే యెరూషలేము దేవాలయం అనేది నిర్మింపబడుతుంది. ఎందుకు అక్కడే నిర్మింపబడుతుందంటే దానికి అంత ప్రత్యేకత ఉంది. దేవుడు తన సొంత కుమారుని త్యాగం చేస్తున్నాడు తాను ప్రేమించిన జనాల కోసం అనే దానికి గుర్తుగా అబ్రహాము ఇస్సాకుని బలిగా అర్పింపబడిన ప్రదేశం. జనాలందరూ కూడా చనిపోతున్నప్పుడు వాళ్ళని రక్షించడానికి దావీదు అక్కడ బలర్పించాడు. యేసుక్రీస్తు వారు తానే బలైపోవడం ద్వారా జనాలు నరకానికి వెళ్ళిపోకుండా ఆపుతున్నాడు అనే దానికి అదొక ప్రత్యేకత. దేవుణ్ణి ఆరాధించడం అంటే, మందిరం అంటే దేవుణ్ణి ఆరాధించే స్థలం కదా, దేవుణ్ణి ఆరాధించడం అంటే యేసుక్రీస్తు వారి శిలువ మరణాన్ని, ఆ ప్రేమని, ఆ ఆజ్ఞల్ని గుర్తించడమే అనేదానికి ఒక సూచన. ఈ సూచనలన్నింటినీ కూడా గుర్తుపెట్టుకోండి. ఆ యెహోవా మందిరం, ఆ దేవాలయం కట్టబడే స్థలానికి, ఆ కొండకు అంత ప్రత్యేకత ఉంది. మోరియా పర్వతం, ఆ పర్వతం దగ్గర తన ఏలుబడిలో 4వ సంవత్సరము 2వ నెల 2వ దినమందు దాన్ని కట్టనారంభించను. సొలొమోను రాజైన 4వ సంవత్సరం 2వ నెల 2వ దినాన్న దేవాలయం కట్టడాన్ని ఆరంభించారు. దేవుడి మందిరమునకు సొలొమోను పునాదులు ఏర్పరిచెను. పూర్వపు కొలల ప్రకారము పొడవు 60 మూరలు, వెడల్పు 20 మూరలు. మందిరపు ముఖమంటపము మందిరపు పొడుగును బట్టి 20 మూరల వెడల్పు, 120 మూరల ఎత్తు. దాని లోపలి భాగమును ప్రశస్తమైన బంగారముతో అతడు పొదిగించెను. మందిరపు పెద్ద గదిని దేవదారు పలకలతో కప్పి వాటిపైన మేలిమి బంగారమును పొదిగించి పైభాగమున ఖర్జూరపు చెట్ల వంటి పనియు గొలుసుల వంటి పనియు చెక్కించి ప్రశస్తమైన రత్నములతో దానిని అలంకరించెను. ఆ బంగారము పర్వయీము నుండి వచ్చినది. మందిరపు దూలములను, స్తంభములను, దాని గోడలను, దాని తలుపులను బంగారముతో పొదిగించి గోడల మీద కెరూబులను చెక్కించెను. మరియు అతడు పరిశుద్ధ స్థలం ఒకటి కట్టించెను. దాని పొడవు మందిరపు వెడల్పును బట్టి 20 మూరలు, దాని వెడల్పు 20 మూరలు. 1200 మణుగుల మేలిమి బంగారముతో అతడు దాన్ని పొదిగించెను. మేకుల ఎత్తు 50 తులముల బంగారు. మీది గదులను బంగారముతో పొదిగించెను. అతి పరిశుద్ధ స్థలమునందు చక్కడపు పనులు గల 2 కెరూబులను చేయించి వాటిని బంగారుతో పొదిగించెను. ఆ కెరూబుల రెక్కల పొడవు 20 మూరలు, ఒక్కొక్క రెక్క 5 మూరల పొడవు. అది మందిరపు గోడకు తగులుచూ ఉండెను. రెండవది జతగానున్న కెరూబు రెక్కకు తగులుచూ ఉండెను. ఈ ప్రకారము చాచుకొనిన ఈ కెరూబుల రెక్కలు 20 మూరలు వ్యాపించెను. కెరూబులు పాదముల మీద నిలవబడి ఉండెను. వాటి ముఖములు మందిరపు లోతట్టు తిరిగి ఉండెను. అతడు నీలి నూలుతోను, ఓదా నూలుతోను, ఎర్ర నూలుతోను, సన్నపు నార నూలుతోను ఒక తెరను చేయించి దాని మీద కెరూబులను కుట్టించెను. ఇదియుగాక మందిరపు ముందర ఉండుటకై 35 మూరల ఎత్తుగల 2 స్తంభములను, వాటి మీదికి 5 మూరల ఎత్తుగల పీటలను చేయించెను. గర్భాలయమునందు చేసి ఉన్నట్టు గొలుసు పని చేయించి స్తంభముల పైభాగమున దాన్ని ఉంచి 100 దానిమ్మ పండ్లను చేయించి ఆ గొలుసు పని మీద తగిలించెను. ఆ 2 స్తంభములను దేవాలయము ఎదుట కుడితట్టున ఒకటియు ఎడమ తట్టున ఒకటియు నిలవబెట్టించి కుడితట్టు దానికి యాకీను అనియు ఎడమ తట్టు దానికి బోయజు అనియు పేర్లు పెట్టెను. యాకీను, బోయజు అనేవి మనుషుల పేర్లు కాదండి. బోయజు అంటే దేవుడే శక్తినిస్తాడు, దేవుడే బలాన్ని ఇస్తాడు. యాకీను అంటే దేవుడే స్థిరపరుస్తాడు, దేవుడే మహింపరుస్తాడు అని ఆ పదాల వెనకాల ఉండే అర్థాలు. అలాగా ఆ దేవాలయం మొత్తానికి దేవుడే బలాన్ని ఇస్తాడు, దేవుడే స్థిరపరుస్తాడని మీనింగ్ వచ్చేలాగా ఆ ముందర ఉండే స్తంభాలకి పేర్లు పెట్టాడు. ఇవన్నీ కూడా రాజుల గ్రంథంలో మనం ఇంకా డీటెయిల్గా చదువుకున్నాం. అక్కడ చదువుకున్నాం కాబట్టి కొంచెం ఫాస్ట్గా చదువుతున్నాను. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 4వ అధ్యాయం. అతడు 20 మూరల పొడవును, 20 మూరల వెడల్పును, 10 మూరల ఎత్తును గల ఒక ఎత్తడి బలిపీఠమును చేయించెను. పోతపోసిన సముద్రపు తొట్టి ఒకటి చేయించెను. అది ఈ అంచుకు ఆ అంచుకు 10 మూరల ఎడము గలది. దాని ఎత్తు 5 మూరలు, దాని కైవారము 30 మూరలు. దాని కింద తట్టున ఎద్దులు రూపింపబడి ఉండెను. అవి ఒక్కొక్క మూరకు 10 ఏసి ఉండెను. అవి ఆ సముద్రపు తొట్టిని ఆవరించి ఉండెను. ఎద్దులు 2 వరసలు తీరి ఉండెను. అవి తొట్టితో కూడానే పోతబోయబడెను. అది 12 ఎద్దుల మీద నిలవబడెను. 3 ఎద్దులు ఉత్తరపు తట్టును, 3 పడమటి తట్టును, 3 దక్షిణపు తట్టు, 3 తూర్పు తట్టు తిరిగి ఉండెను. సముద్రపు తొట్టి వాటిపై ఉంచబడెను.
వాటి వెనుక పార్శ్వములన్నీయు లోపలికి తిరిగి ఉండెను. అది బెత్తెడు దళము గలది, దాని అంచు గిన్నె అంచు వంటిదై తామర పుష్పములు తేల్చబడి ఉండెను. అది 30 పుట్ల నీళ్లను పట్టును. సుమారుగా ఆ సముద్రంలో 50,000 లీటర్ల నీళ్లు పడతాయి, అంత పెద్దదన్నమాట అది. మరియు దహన బలులుగా అర్పించు వాటిని కడుగుటకై కుడి తట్టు 5ను ఎడమ తట్టుకు 5ను 10 స్నానపు గంగాళములు చేయించెను. సముద్రము వంటి తొట్టెయందు యాజకులు మాత్రము స్నానము చేయుదురు. మరియు వాటిని గూర్చిన విధిని అనుసరించి 10 బంగారపు దీపస్తంభములను చేయించి దేవాలయమందు కుడి తట్టున 5ను ఎడమ తట్టున 5ను ఉంచెను. 10 బలలను చేయించి దేవాలయమందు కుడి తట్టున 5ను ఎడమ తట్టున 5ను ఉంచెను. 100 బంగారపు తొట్లను చేయించెను. అతడు యాజకుల ఆవరణమును పెద్ద ఆవరణమును దీనికి వాకిండ్లను చేయించి దీని తలుపులను ఇత్తడితో పొదిగించెను. సముద్రపు తొట్టిని తూర్పు తట్టున కుడిపార్శ్వమందు దక్షిణ ముఖముగా ఉంచెను. హూరాము పాత్రలను బూడిదనెత్తు చెప్పకోలలను తొట్లను చేసెను. రాజైన సొలొమోను ఆజ్ఞ ప్రకారము దేవుడి మందిరమునకు చేయవలసిన పని అంతయు హూరాము సమాప్తి చేసెను. ఆ హూరాము ద్వారా సొలొమోను దేవాలయాన్ని నిర్మించాడు. దాని వివరము ఏమనగా 2 స్తంభములు, వాటి పళ్ళెములు, వాటి పైభాగమునకు చేసిన పీటలు, వీటి పళ్ళెములు, ఆ స్తంభముల శీర్షముల 2 పళ్ళెములను కప్పుటకైన 2 అల్లికలు, ఆ స్తంభముల శీర్షముల 2 పళ్ళెములను కప్పునట్టి అల్లికకు 2 వరుసలుగా చేయబడిన 400 దానిమ్మ పండ్లు, మట్ల మీద నుండి తొట్లు, సముద్రపు తొట్టి, దాని కింద నుండి 12 ఎద్దులు, పాత్రలు, బూడిదనెత్తు చెప్పకోలలు, ముండ్ల కొంకులు మొదలైన ఉపకరణములు. వీటిని హూరాము రాజు అయిన సొలొమోను ఆజ్ఞ ప్రకారము మంచి వన్నెగల ఇత్తడితో చేసెను. యోర్దాను మైదానమందు సుక్కోతుకును జెరెదాతాకును మధ్య జిగటమంటి భూమి అందు రాజు వాటిని పోతపోయించాను. ఎత్తు చూడలేనంత ఎత్తడి తన యొద్దనుండగా సొలొమోను ఈ ఉపకరణములన్నింటినీ బహు విస్తారముగా చేయించెను. లెక్కలేనంత ఎత్తడి, లెక్కలేనంత వెండి, లెక్కలేనంత బంగారం అదంతా కూడా ఉపయోగించి దేవాలయాన్ని నిర్మించారు. దేవాలయం దగ్గర కూడా వాటన్నిటిని కూడా చేయలేదు, వేరే చోట సిద్ధపరిచి ప్రశాంతంగా, ఇక్కడ ఎక్కువ కూడా శబ్దం రాకుండా ప్రశాంతంగా ఆ దేవాలయాన్ని నిర్మించారు అని రాజుల గ్రంథంలో కూడా మనం చదువుకున్నాం. దేవుని మందిరమునకు కావలసిన ఉపకరణములన్నింటినీ, బంగారు పీఠమును, సన్నిధి రొట్టెలు ఉంచు బల్లలను, వాటిని గూర్చిన విధి ప్రకారము గర్భాలయము ఎదుట వెలుగును ఉంచుటకై ప్రశస్తమైన బంగారు దీపస్తంభములను, పుష్పములను, ప్రమిదలను, కత్తెరలను, కారులను, తొట్లను, గిన్నెలను, దోపశకులములను సొలొమోను మేలిం బంగారముతో చేయించెను. మరియు మందిర ద్వారము లోపలి తలుపులను, అతి పరిశుద్ధ స్థలము యొక్క లోపలి తలుపులను, దేవాలయపు తలుపులను అన్నియు బంగారముతో చేయబడెను. ఇక్కడతో ఈ 4వ అధ్యాయంతో యెరూషలేము మందిర నిర్మాణం అయిపోద్ది. యెరూషలేము మందిర నిర్మాణం అయిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది దినవృత్తాంతాల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో మనం చదువుకుందాం. ఈ దేవాలయాన్ని చూసినప్పుడు మనకి ఏం గుర్తు రావాలి అంటే యేసుక్రీస్తు ద్వారా రక్షణ ఎలా ఉంటుంది అనేది మనకు గుర్తు రావాలి. దేవాలయంలో ఏదైతే అతి పరిశుద్ధ స్థలం ఉందో అందులో ఎక్కువగా ఎవరు ఉండరు, యాజకులు మాత్రం లోపలికి వెళ్తారు. ప్రజలందరూ, జనాలందరూ కూడా ఆ దేవాలయానికి బయట ఆవరణలోనే ఉంటారు. బయట ఆవరణమే చాలా పెద్దది, బయట స్థలమే చాలా పెద్దది, ఎందుకంటే అక్కడే అందరూ కూడా ఉంటారు కాబట్టి. ఆ ప్రదేశంలో మొట్టమొదటిగా మనకు కనబడేది బలిపీఠం. ముందుగా దేవుడికి మనం బలు అర్పించి, అంటే పాపాన్ని పోగొట్టుకొని బలులు అర్పించిన తర్వాత ఆ గంగాళం లేదా సముద్రం అందులో ఉన్న నీళ్లతో మనల్ని మనం శుభ్రం చేసుకుని ఆ తర్వాతే దేవుడి దగ్గరికి ప్రవేశించగలం అనే దానికి సూచనగా దేవాలయం అనేది ఉంది. అలాగే యేసుక్రీస్తు వారు కూడా మన కొరకు ఎప్పుడో బలిగా అయ్యారు. దాన్ని మనం నమ్మి ఆ బలిని మనం స్వీకరించి మనం బాప్తిసం ద్వారా మనల్ని మనం శుద్ధి చేసుకుని ఆ పరిశుద్ధ మార్గంలో మనం నడిస్తేనే, తప్పు చేయకుండా మనం బ్రతికితేనే మనం పరలోకానికి వెళ్ళగలం అని ఆ పరలోక మార్గాన్ని కూడా ఈ దేవాలయం ద్వారా మనం గ్రహించాలి. మొదటి రాజుల గ్రంథంలో ఏదెను తోటకి, ప్రత్యక్ష గుడారానికి, యెరూషలేము దేవాలయానికి, యేసుక్రీస్తు వారికి ఈ సంబంధాలన్నీ కూడా నేను మొదటి రాజుల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. దేనికోసం, ఏ వస్తువు దేనికోసం, దీపవృక్షం దేనికోసం, రొట్టెల బల దేనికోసం, దూపవేసేది దేనికోసం, మందసం దేనికోసం, కెరూబులు దేనికోసం, ఇవన్నీ కూడా మనం ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నిర్గమాకాండలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. రాజుల గ్రంథంలో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అందుకే నేను మరలా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కాకపోతే ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఆ దేవాలయ నిర్మాణం అంతా కూడా అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, దాన్ని ఎలా ప్రతిష్ఠిస్తున్నారు, నిర్మాణం అయిపోయిన తర్వాత ఓపెనింగ్ ఉంటుంది కదా, ఆ ఓపెనింగ్ సెలబ్రేషన్ అనేది ఎలా జరిగింది, ఇవన్నీ కూడా దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం నుండి మనం రేపొద్దున మాట్లాడుకుందాం. మా గురించి ప్రార్థన చేయండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆర్థిక, ఆరోగ్య, మానసిక అన్ని విషయాల్లో దీవించి ఆశీర్వదించును గాక.
అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమెన్.